రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింతగా పెరిగింది. ముప్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట్, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ట్విన్ రిజర్వాయర్ల నుంచి 10,439 క్యూసెక్కుల నీటి విడుదలతో తాకిడి మూసీ నది పొంగి పొర్లటంతో హైదరాబాద్ లోని చాదర్ఘాట్ బ్రిడ్జ్ సమీపంలోని తక్కువ స్థాయి ప్రాంతాలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ, మూసానగర్, రసూల్పుర, కమల్ నగర్, వినాయక వీధి వంటి ప్రమాద ప్రాంతాల నుంచి 55 మంది పైగా నివాసితులను ఎవాక్యుయేట్ చేసి గేట్ కీ ఖబర్ కమ్యూనిటీ హాల్లో తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం అందించగా పెరిగే నీటి స్థాయిల మధ్య అధికారులు హెచ్చరికలు జారీ చేసి అత్యవసర బృందాలను అక్కడ మోహరించారు. సహాయక చర్యలనైతే కొనసాగిస్తున్నారు. ఇక మూసీ ఉధృత ప్రవాహానికి గోల్నాకాలోని అంబేద్కర్ నగర్ నీట మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానికులు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి నుంచి 20 కుటుంబాలు బిల్డింగ్ పైకెక్కి ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. బాధితుల సమాచారం తెలుసుకున్న అక్కడి అధికారులు డిఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయక చర్యలనైతే మొదలుపెట్టారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అయితే అందజేస్తున్నారు. తర్వాత బాధితులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు అక్కడి అధికారులు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మూసీ నదిలో పెరిగిన వరద ఉధృతికి పురాణపూల్ శివాల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న 4 వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న ఒక్కసారిగా వరద రావడంతో 4 ఆలయ సిబ్బంది ఆలయంలోనే ఇరుక్కుపోయారు. ఆలయంలో చిక్కుకున్న వారిని మహీందర్, రాజు, ఆకాష్, జగ్గుభాయ్గా అధికారులు గుర్తించారు. వారిని రక్షించేందుకు హైడ్రా, డిఆర్ఎఫ్ ఆలయం వద్దకైతే చేరుకున్నారు. ఇక అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం ఏర్పడినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత వారిని రక్షించేందుకు మళ్లీ రంగంలోకి దిగనున్నారు అక్కడి అధికారులు. ఇక ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలో వరద మరింత పెరిగిపోయి ప్రమాదకరంగా ప్రవహించింది. ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు తరలించారు. అక్కడి నుంచి దాదాపు 1000 మంది కుటుంబాలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంతాలకు ప్రవేశం లేదని కూడా అధికారులు ఆదేశించారు. వారికి సరైన వసతులు కూడా కల్పించారు. ఇప్పటికే రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతలా వరదలొచ్చాయి. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మిథిలానగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అప్పర్ ట్యాంక్ బండ్ లో నేడు ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు నిర్వహించనుంది. దీంతో అప్పర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు చుట్టూ కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి తెలిపారు. తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలకైతే అనుమతి లేదు. ఇక ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, అలాగే డిబిఆర్, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అక్కడ డైవర్షన్ ఉంటుంది. ఇక వివి విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద, ప్రసాద్స్, ఐమాక్స్, అలాగే మింట్ కాంపౌండ్ లేన్ వైపు అక్కడ డైవర్షన్ వెళ్తూ ఉంటుంది. నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వాహనాలకు అనుమతి అయితే లేదు. నల్లగుట్ట ఎక్స్ క్రాస్ రోడ్ల వద్ద రాణిగంజ్, అలాగే నెక్లెస్ రోడ్డు వైపు అయితే డైవర్షన్ ఉంది. ఇక లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద, ఇక్బాల్ మినార్ నుంచి యూటర్న్ తీసుకుని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇక సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద, బైబిల్ హౌస్, అలాగే గోశాల, ధోబీఘాట్, స్విమ్మింగ్ పూల్, బండెమైసమ్మ, ఇందిరా పార్క్, కట్టమైసమ్మ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు అయితే డైవర్ట్ అవుతాయి. ఇక ముషీరాబాద్, కవాడిగూడ నుంచి చిల్డ్రన్స్ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కు అనుమతి అయితే లేదు. డిబిఆర్ మిల్స్ వద్ద తహసీల్దార్ ఆఫీస్, ధోబీఘాట్, స్విమ్మింగ్ పూల్, బండమైసమ్మ, ఇందిరా పార్క్, కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.